జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నిశ్చితార్థం సరగొట్టడానికి నా దగ్గర ప్లాన్ ఉందా అని అనుకున్నావమ్మా? ఆల్రెడీ ఎప్పుడూ ప్లానింగ్ చేసేసా. ఓ పాలి అటు చూడు. అవును, కొబ్బరికాయలు దానికి చుట్టమ్మా చెప్తా వదినా. ఓ పాలి అటు కూడా చూడండి. పచ్చిమిరపకాయలా? అవునదినా. ఈ రెండు మాత్రమే కాదు, ఆ రెండింటికి మధ్యలో ఓ గెండుంది చూడు. ఇప్పుడు ఈ మూడింటిని వాడుకొని ఆ మినిస్టర్ గారిని మనం పారిపోయేలా చేస్తున్నాము. అమ్మా, నేనేం మాట్లాడుతున్నానో నాకు క్లియర్ గా అర్థమవుతుంది. కాకపోతే నేనేం సేవ్ అవుతున్నానో అదే మీకు అర్థం కావడం లేదు అంతే. ఇంతకీ వాటిని వాడుకుని ఏం చేయబోతున్నావు అక్క? చెప్తానుగా. అందరూ పాలి ఇట్రండి. ఇది మ్యాటర్. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ చుట్టమ్మా. నీ తెలివితేటల్లో సగం నా కొడుకొచ్చినా వాడు నీకంటే పెద్ద ముద్రవుతాడు. థ్యాంక్స్ వదినా. చెప్పిందంతా అర్థమైంది కదా. ఆడికి మన మీద ఏమాత్రం అనుమానం వచ్చినా ఈ ఆచారం చేయడానికి ఒప్పుకోడు. కాబట్టి ఆడికి అనుమానం వచ్చేలోపే మన ఆచారాలన్నీ మనం పూర్తి చేయాలి. కరెక్టే అక్క, కానీ ఈ ప్లాన్ కి వాడు లొంగుతాడంటావా? ఖచ్చితంగా లొంగి తీరాలి. ఎందుకంటే వాణ్ణి మనం మామూలు టార్చరింగ్ చేస్తామా ఏంటి, చిత్రహింసలు ఎట్టేస్తామా. మనమే కాకుండా వచ్చినాడి ఫ్రెండ్స్ అందరితో కూడా రియాక్ట్ చేద్దాము. దాంతో మనం ఎట్టే బాధని భరించలేక ఈ పెళ్ళొద్దు బాబోయ్ అని పారిపోతాడు. ఎలా ఉంది నా ఐడియా? అమలత, నువ్వు అక్కడికి వెళ్ళాక ఆ మినిస్టర్ గారిని ఓ ఆట ఆడుకోవాలి. నేనా? అవును, మినిస్టర్నే కాదు కాంతమత్తని కూడా ఒక ఊపు ఉయ్యాలాడించేయాల్సిందే. అమ్మో, నాకు భయం అక్క. ఏంటి భయమో? ప్రతిదానికి ఇలా భయపడితే ఇలా సమస్యలు తీరిపోతాయి చెప్పు. మళ్ళగా ఇంతకు ముందు ఒక లెక్క, ఇక నుంచి ఇంకో లెక్క. ఇప్పటిదాకా కాంతమత్తని చూసి నువ్వు భయపడ్డావు, ఇక నుంచి కాంతమత్త నిన్ను చూసి భయపడాలి లతా. అమ్మో, నాకంత సీన్ లేదక్క. ఆవిడ భయపెట్టడం నా వల్ల కాదు. నువ్వు అసలు జమీందార్ గారి కూతురువేనా? నీ పొంట్లో ప్రవహిస్తుంది శంకరనారాయణ గారి రక్తమేనా? అవును, నేను శంకర్ నారాయణ గారి కూతురు. శబాసలి. అయితే ఇలా పిరికి దానిలాగా పిరికి మాటలు మాట్లాడు. ఒకసారి నీ వంశాన్ని నీ పూర్వీకుల్ని తలుసుకో, తొడగొట్టి ఎదుటి వాళ్ళని భయపెట్టు. అప్పుడే ఈ సమాజం నీ ముందు తలదించుకుంటుంది. లేదా జీవితకాలం ఈ సమాజం ముందు తలదించుకుని బతకాల్సి వస్తుంది. అర్థమైందా? అర్థమైందక్క. అసలు నేనెందుకు భయపడాలి? భయపడాల్సిన అవసరం నాకేంటి? నువ్వు చెప్పినట్టే చేస్తాను. కాంతమ్మ గారిని, మినిస్టర్ గారిని ఒక ఆట ఆడుకుంటాను. ఏటేటి మినిస్టర్ గారా? అదే మినిస్టర్ గాడు. వాడి తాట తీస్తానక్క. అది సూపర్ సలు. ఇప్పుడు నువ్వు శంకర్ నారాయణ గారి కూతురు అని అమ్మా, నేను చెప్పినప్పుడు నువ్వు అవన్నీ అటుకొచ్చి. సరే, ఈ రోజు నుంచి నిన్ను పనిలో నుంచి తీసేస్తున్నాను. ఇక్కడ నుంచి నువ్వు పనికి రానక్కర్లేదు. నీకు డబ్బులు ఏమైనా రావాల్సి ఉంటే ఈ పుల్రాజు గడి సెటిల్ చేసేస్తాడు, తీసుకొని పో. ఇది మరీ బాగుందండి. పని చేయించుకుంది మీరు, ఆడి జీతం నేను ఇవ్వాలా? నేను నీకు ఇస్తాను లేరా? ఓ అలా అంటారా? అలాగే ఓకేనండి. కాంతమత్త, ఇప్పటికిప్పుడు వర్మని పనిలోంచి తీసేయాల్సిన అవసరం ఏముంది? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు.
రేయ్ పొమ్మంటున్నాను కదా. ఇంకొక క్షణం నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. బయటికెళ్ళరా, వెళ్ళు. పెద్దమ్మా నేను తప్పుగా మాట్లాడుంటే క్షమించు పెద్దమ్మా. అంతేగాని ఇంట్లో నుంచి తీసేకి పెద్దమ్మా. తినడానికి కూడా ఊరుంటుంది పెద్దమ్మా. ప్లీజ్ పెద్దమ్మా. రే పులి, ఆ. వాడు మాటలతో చెప్తే వినడు కానీ బయటికి గంటేరా. అట్టాగేనమ్మా. ఏ పులి నువ్వు ఆగరా. అమ్మా ఏంటమ్మా, అతను అడగకపోయినా పనిలో ఉండమా చెప్పింది నువ్వే. అతను ఇప్పుడు ఉంటానంటున్నా పనిలో నుంచి తీసేస్తుంది నువ్వే. అసలు అసలు అతను ఏం తప్పు చేశాడని తీసేస్తున్నావు అమ్మా? చెప్తున్నాను కదా, వాడిక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. చూస్తావేంట్రా, గంటై. అట్టాగేనమ్మా. ఏ, పులి, పాదరా. ఆగరా. ఆ? అన్నా పెద్దమ్మ నేను ఒప్పిస్తానన్నా. ఏంట్రా నువ్వు చూసేది? పద పద రేయ్ పదో. రే పులి, ఆ? మర్యాదగా వర్మాని వదిలై. వదలకపోతే వదలకపోతే నేనొచ్చి నీ జుట్టు పట్టుకోవాల్సి వస్తుంది. వదరా. ఆ, అంత దూరం ఎందుకులేమ్మా. ఈ మాత్రం జుట్టుంటేనే ఆడోళ్ళు మా మొహాన్ని అంతంత మాత్రంగా చూస్తున్నారు. ఉన్న జుట్టు నువ్వు పీకేసావనుకో ఇక మేము పీక్కోవడానికి ఏం ఉండదు. నువ్వు రా నేను రా రా రా. రా, ఎంత బిల్డప్గా నెట్టానో అంత మర్యాదగా తీసుకురావాల్సి వస్తుంది. చిట్టి, నాకిష్టం లేదని చెప్తున్నా, వాడిని ఎందుకు ఆపావు? ఎందుకంటే ఈ రోజు నుంచి వర్మాని పన్ను పెట్టుకుంటున్నాను కాబట్టి. ఏంటి, నువ్వు వాడిని పనిలో పెట్టుకుంటావా? ఎస్. నువ్వే ఇంట్లో పెద్ద పని మనిషివి, నీకు ఇంకొక పనుడా? నేను వర్మాని పనిలో పెట్టుకుంటానన్నాను కానీ వర్మాని నా దగ్గర పనిలో పెట్టుకుంటానని చెప్పానా ఏటే? మరి ఇంకెవరి దగ్గర? నా దగ్గర. ఏంటేంటి వాణ్ణి నువ్వు పనిలో పెట్టుకుంటావా? ఎస్. వాడు నన్ను ఎన్నోసార్లు మాటలతో చూపులతో టార్చర్ చేశాడు. ఇలాంటి బెదవని పనిలో పెట్టుకుని చిత్రహింసలు పెడితే గాని నా పగ చల్లారదు. సూపర్, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఇలాంటి వాడిని పనిలోంచి తీసేయడం కంటే ఉంచుకొని టార్చర్ చేస్తేనే మన పగ తీరేది. సార్, మీరు కూడా ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? అవును కాంతమ్మ, నా కాబోయే పెళ్ళం పెళ్ళికి ముందు ఓ చిన్న కోరిక కోరింది. వెళ్ళావా? అది కూడా తీర్చకపోతే నన్ను ఎదవలాగా చూస్తుంది. మీరు ఆవిడ కోరిక తీర్చినా ఎదవలాగే చూస్తుందండి. ఏ నోర్మోయ్, ఎన్నో కదా వర్మ, ఈ రోజు నుంచి నువ్వు లత దగ్గర పనోడివి. లత ఏడు చెప్తే అది చేయాలి. అలాగే వదినా. ఇన్నాళ్ళు కాంతమ్మ గారికి సేవలు చేసేవాడిని, ఇక నుంచి లత గారికి సేవలు చేసుకుంటా. ఉమ్. వర్మ సమస్య తీరిపోయింది కాబట్టి ఇక మన ఆచారాలు మొదలు పెడదామా చిట్టి? అలాగే బావా. అమ్మా, ఎల్లి సరుకులన్నీ తీసుకురాయి. సరుకులా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.